తెలంగాణ మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జాగృతి తెలంగాణ మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. తీన్మార్ మల్లన్నపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడానికి జాగృతి నేతలు వెళ్లారు. అయితే అక్కడ చైర్పర్సన్ అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ధనలక్ష్మి, నిన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో వివాదం జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నిన్ననే ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పోలీసులు కూడా రెండు వర్గాలపై పోలీసు కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి చెందిన కార్యకర్తలు ఈ రోజు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే మహిళా కమిషన్ చైర్పర్సన్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహిళా కమిషన్ ఆ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. కావాలని మహిళా కమిషన్ చైర్మన్ ఇక్కడికి రాలేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద నిన్న కవిత పైన తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ జాగృతి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మనం చూసాం, నిన్ననే కవిత అటు గుట్ట సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ కూడా ఫిర్యాదు చేసింది, పోలీసులకు కంప్లైంట్ చేసిన పరిస్థితి. కవిత వర్గం పైన కూడా తీన్మార్ మల్లన్న హత్యాయత్నం ప్రయత్నం చేశారని చెప్పి ఫిర్యాదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు మహిళా కమిషన్ ముందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు నేతలు వెళ్లారు. కమిషన్ చైర్పర్సన్ అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకే.